ఏపీలో చాలానే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి మీద మాట్లాడొచ్చు. ఆ సమస్యల మీద ఒక పరిష్కార మార్గం ఆలోచించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేయొచ్చు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్. కానీ ఏపీలో సమస్యలు ఆయనకు కనిపించట్లేదా? ఇప్పుడు ఆయన తెలంగాణ మీద ఫోకస్ పెట్టేశారు సడన్‌గా. కారణం ఏంటంటే ఓకే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన ఏదో మాట్లాడారు. నాగేశ్వర్ గారు చెప్పిన దాని మీద ఆయన కూడా క్షమాపణ చెప్పారు. అయిపోయింది, సారీ చెప్పేశారు. తర్వాత ఈయన మళ్ళీ రాజమండ్రిలో ఎప్పుడైతే ఆయన గురించి మాట్లాడారో ఇమ్మీడియేట్‌గా అక్కడ మళ్ళీ తెలంగాణ వాదులందరూ కూడా ఉద్యమకారులందరూ ఆయన తరపున కూర్చొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం. మళ్ళీ అది సద్దుమణిగింది అనుకునే వివాదం మళ్ళీ పెద్దదైంది. మళ్ళీ ఈయన అక్కడ సభ పెట్టాలనుకోవడం, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం, అక్కడికి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం ఇవన్నీ. అంటే కంప్లీట్‌గా డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు అంటే అది అవసరమా కాదా అంటే ఆయనకు అవసరం, ఆయన పార్టీకి అవసరం. కానీ ప్రజలకి ఏం అవసరం ఇప్పుడు ఇందులో? ప్రజలకి ఇందులో ఎటువంటి పెద్దగా ప్రజలకు ఉపయోగపడేవి కాదు. ఇప్పుడు అమరావతి రైతులు వాళ్ళ భూముల విషయంలో పోరాడుతున్నారు. గ్రామ సభల్లో అధికారుల మీద వ్యతిరేకిస్తున్నారు. మీ భూములు ఇవ్వని అధికారులు నిలదీస్తున్నారు. ఆ సమస్య ఏంటనేది పరిష్కరించాలి. ఒక పక్క పెట్రోల్, డీజిల్ ధర పెరిగిపోవడంతో రాష్ట్రంలో సెస్ ఎందుకు తగ్గించట్లేదని ప్రతిపక్షం రేజ్ చేస్తుంది. దాని మీద అవసరమైతే మాట్లాడాలి. కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, దాని మీద మాట్లాడాలి. నిత్యం ఇప్పుడు కరెంటు కోతలతో అల్లాడుతున్నారు ప్రజలు. ఇలాగ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వాటి మీద మాట్లాడాలి. ఇప్పుడు సుగాల ప్రీతి అంశమే ఉంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎవరో ఒక వ్యక్తితో క్లారిటీ ఇప్పించేశారు, అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎన్నికలకు ముందు న్యాయం చేస్తాం, పొలాలు ఇస్తే సరిపోద్దా, డబ్బులు ఇస్తే సరిపోద్దా, అదా న్యాయం అన్న వ్యక్తి, సుగాలి ప్రీతి తల్లిని కూడా కలిసిన వ్యక్తి, తర్వాత ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆమె జగన్ దగ్గరికి వచ్చారు అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇన్ని సమస్యలు ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోతే ఇవన్నీ వదిలేసి ఓకే పార్టీ గురించి, పార్టీ సమన్వయం గురించి, బలోపేతం గురించి మీటింగ్లు పెట్టుకోవడానికి తప్పేం లేదు. ఇప్పుడు అక్కడి నుంచి మొత్తం తెలంగాణకు డైవర్ట్ అయిపోయింది ఇష్యూ అంతా. అక్కడ రగులుతోంది. అక్కడ కాంగ్రెస్ నాయకులు జనసేన మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి మీద నినాదాలు చేస్తున్నారు. కానీ దీనివల్ల ఏంటి ప్రజలకు ఉపయోగం? వాళ్ళ పార్టీకి ఏమన్నా లాభమా, నష్టమా, ప్రయోజనం అంటే అది కూడా పెద్దగా ఏముండదు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ బలోపేతం అయిపోయి ఎవరికో ఒక ఏదో ఒక పార్టీని ఓట్లు చీల్చేసి, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్న పార్టీలు, మళ్ళీ కొత్తగా వచ్చిన కవిత పార్టీ, మొన్నటి వరకు షర్మిలే పార్టీ పెట్టి దాన్ని విలీనం చేశాడు, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు అక్కడ ఉన్నదే ట్రయాంగిల్ ఫైటు. ఇప్పుడు 4 పార్టీలు కొట్టుకుంటాయా, ఈయన వెళ్తే 5 పార్టీలు కొట్టుకుంటాయా, లేదంటే కూటమి కడతారా అనేది సెకండరీ. కాకపోతే ఇది ఏపీకి లేదంటే ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు కాబట్టి ఇక్కడ సమస్యలు గాలికి వదిలేసి ఇప్పుడు అక్కడ రాజకీయాలు లేదంటే ఆ హడావుడి చేయడం దేనికి, ఏంటి డైవర్షన్ గేమ్ అనేది రాజకీయ విశ్లేషకుల ప్రధాన చర్చ.